నమస్తే సార్, నా పేరు గంగవరం రామకృష్ణారెడ్డి. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ ముందు జర్నలిస్టుల సమస్యల గురించి మాట్లాడదలుచుకున్నాను. మన వనపర్తి జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీ నిర్ణయం మేరకు అక్రిడిటేషన్ జాబితా ప్రకటించడమైనది. దాంట్లో నా పేరు ముందుగా ఉంటే కొంతమంది కుట్రపూరితంగా పేరు తొలగించడం జరిగింది. చాలామంది ఈ అక్రిడిటేషన్ అవకతవకల విషయంలో చాలామంది జర్నలిస్టులు మనస్తాపానికి గురవుతున్నారు. ఆ సందర్భంగా నేను ఈరోజు డిపిఆర్ఓ గారిని మరి అదనపు కలెక్టర్ గారిని కలిశాను. వివరంగా నేను వారికి జర్నలిస్టు సమస్యలపైన సుదీర్ఘంగా చెప్పాను. అక్రిడిటేషన్ కార్డు విషయంలో మీరు హెల్త్ కార్డులు ఇవ్వాలంటే అక్రిడిటేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే తీసుకుంటారు, బస్ పాస్ ఇవ్వాలంటే తీసుకుంటారు. మరి ఇన్ని ఉన్నప్పుడు జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు తమ పనిపైన వేగంగా పరిగెడుతుంటారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు హెల్త్ సమస్యలు తీరాలంటే కార్డు ఉండాలి. అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కావాలంటే మరి అక్రిడిటేషన్ కార్డు ఉండాలి. ఇన్ని క్రిటికల్ సమస్యలు ఉన్నప్పుడు మీరు వాటిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు దీంట్లో పారదర్శకత ఎందుకు పాటించడం లేదు? కేవలము ఒకరిద్దరు ఎవరో ఆరోపణలు చేస్తే మెజార్టీ వాళ్ళ మాటలు తీసుకోకుండా కేవలము ఆరోపణలు చేసి కక్షపూరితమైనటువంటి వారిని పరిగణలో తీసుకోవడము తప్పన్న విషయాన్ని నేను రాతపూర్వకంగా ఇచ్చి మరి అక్రిడిటేషన్ కార్డు అర్హత ఏ విధంగా నేను కోల్పోయానో నాకు రాతపూర్వకంగా ఇవ్వాలని నేను వారిని అడిగాను. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీన్ని పరిశీలిస్తాము, పనిచేసే జర్నలిస్టులందరికీ కార్డు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నటువంటి మాట కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇది నా ఒక్కరి సమస్య కాదు, జర్నలిస్టుల ఆత్మగౌరవం. కాబట్టి ప్రతి జర్నలిస్టు కూడా తమ న్యాయం కోసం పోరాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.